పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టూరిస్ట్ స్పాట్స్ అన్ని ఖాళీగా మారాయి. పహల్గాంలోని లిథర్ నది టూరిస్టులు లేక బోసిపోయింది. అయితే పర్యాటకులెవరూ భయపడవలసిన అవసరం లేదని, అందరూ రావచ్చని సూచిస్తున్నారు టూర్ ఆపరేటర్లు. లిథర్ నది నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం పెహల్గాంలోని లిదర్ రివర్ వద్దనం. ఏదైతే మనం చూస్తున్నాం మన వెనుక ఈ లిదర్ రివర్ ఇది అమర్నాథ్ నుంచి శిష్నాగ్ నుంచి ఏదైతే అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందో అక్కడి నుంచి శిష్నాగ్ దానిపై నుంచి కూడా ఈ రివర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు యాత్రికులు భారీగా ఇటు పెహల్గాం కానీ అమర్నాథ్ అలాగే ఇతర ప్రాంతాలను జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఇతర ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లో సందర్శించేందుకు భారీగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు బైసారన్ వ్యాలీ కూడా వెళ్ళారు. కానీ అక్కడ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ టూరిస్టులు ఎవరు కూడా రావడం లేదు. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో కాల్పులు జరగడం పట్ల ఇటు శ్రీనగర్ వాసులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ఆ టూరిస్టులు ఇక్కడికి రావచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాల్పుల వల్ల ఉగ్రవాదుల కాల్పుల వల్ల మొత్తం బిజినెస్ అంతా లాస్ అయింది. హోటల్స్ కానీ ట్రావెల్స్ కానీ ఇటు ట్యాక్సీ డ్రైవర్లందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా శ్రీనగర్ వాసులు చెప్తున్నారు. ప్రజెంట్ మనకు కొంతమంది పెహల్గాం సంబంధించిన యువకులు ఉన్నారు. వారిని అడిగి అంటే ప్రజెంట్ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై అనే అంశాలపై వారి మాటలను అడిగి తెలుసుకుందాం. भाई बोलो, अभी बैसारन वैली में अटैक हुआ, फायरिंग हुआ, इसके बाद सिचुएशन क्या है यहाँ पे? अब सिचुएशन पूरा नॉर्मल है, आप आ सकते हो यहाँ. अब कोई डरने की बात नहीं है, यहाँ पूरा सेफ है. अब यहाँ पे टूरिस्टों को फैमिली की तरह ट्रीट करते हैं. यहाँ पे वो अटैक पता नहीं कैसे हुआ था, पहली बार अब सिचुएशन बहुत बढ़िया है. तब से टूरिस्ट भी आ रहे हैं और हम चाहते हैं कि और आए. उसमें हम की तरह इनको रखते हैं, जैसे अपनी फैमिली को रखते हैं ऐसे ही टूरिस्टों को भी रखते हैं. अब उस दिन हुआ है, कुछ पता नहीं है हमको भी, पहली बार ही हुआ मेरे को लगता है कश्मीर में. अब पूरा नॉर्मल है यहाँ का. आप कहाँ से है? हम यही कश्मीर के ही है, यहीं रहते हैं यहीं. पहली बार ऐसा हुआ टूरिस्ट लोग कोई नहीं आ रहा अभी डर के? पहले ऐसा कोई टूरिस्ट नहीं आए बोल के सुना कभी? नहीं, पहले ऐसा नहीं हुआ. अब इस साल टूरिस्ट भी अच्छे थे, अचानक से ही कुछ हमला हो गया तो हमें पता भी नहीं है. पहली बार ही हुआ है, आज तक अभी तक कभी हुआ नहीं. हम मतलब मैं अभी 15-16 साल का हूँ, मैंने आज तक नहीं देखा है ऐसा कुछ भी मसला. अब टूरिस्ट लोगों को बुलाना चाहता है यहाँ पे, कुछ नहीं सब लोग आना चाहते? पूरा सेफ है, अब यहाँ नॉर्मल है पूरा. ఇక్కడ ప్రజెంట్ చూస్తుంటే ఏదైతే పెహల్గాం సంబంధించిన యువకులు చెప్తున్నది ఒకటే, ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంది. మీరు మా కుటుంబ సభ్యులు లాంటి వారు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కాల్పులు జరిగిన తర్వాత నార్మల్ పొజిషన్లోనే ఉంది కాబట్టి ఎటువంటి మీకు ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం, మీరంతా రావాలంటూ కూడా ఇక్కడున్న శ్రీనగర్ యువకులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, పెహల్గాంలోని లిదర్ రివర్ నుంచి.